ఇక్కడ వాన వస్తే ఇంత మడుగులు మడుగులుగా నీళ్లు అంతా గలీజ్ అంతా బయటకు వస్తాయి, బాత్రూమ్ అంతా బయటకు వస్తది. నారాయణ చూసిపోయాడు, అందరు చూసిపోయినా కూడా దీని గురించి కాలువ గురించి పట్టించుకోలే, రోడ్ల గురించి ఆ పక్క హైట్ అయిపోయింది, ఈ పక్క హైట్ అయిపోయింది, మా ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయి సార్. చూసి చూసి మేమే తోసుకోవాలి, బురద 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 అంత చెత్త చెదారం పెంట పేడ మొత్తం బయటకే వచ్చేస్తుంది. కుక్కలు కూడా ఎక్కువ ఉంది, వాకిలి ముందే పిల్లలు పోయినా వస్తున్నా కొరగుతుంది. అది నీళ్లు కావాలి. అసలు ఈ పక్కన మేమే తోసుకోవాలా, చాలా బెజారు పడుతున్నాం మేము. మున్సిపాలిటీ వాళ్ళు అస్సలు పట్టించుకోరు, నీళ్ళేవి ఏం లేదు మీరే కడుక్కోండి అంటున్నారు. అసలు వాళ్ళ చెత్త కూడా కావాలి సరిగ్గా చేయటం లేదు, పెట్టేసిపోతున్నారు, తీసామని చెప్తున్నారు. చెత్త చెదారం రోజు ఆ చెత్త క్లీన్ చేయాలి కదా, అది కూడా చేయటం లేదు. ఓట్లు అప్పుడైతే మేము చేస్తాం అక్క, మేము వేస్తాం అక్క, మాకు ఓటు వేయండి అని అంటారు. నీళ్లు సరిగ్గా రావటం లే, గలీజ్గా అసలు కాలువల నీళ్ళు వచ్చినట్టే వస్తున్నాయి నీళ్లు. ముందు మా ఏరియా మాటకము, మా ఏరియాకి రావాలంటే ఎలాంటి వాళ్ళైనా భయపడుతున్నారు, అంత ఘోరంగా ఉంది మా ఏరియా. ఈ ఏరియా వరకు చిన్న నీళ్లు పడ్డా అంతంగా రోతంగా ఉంది, మొత్తం గలీజ్ గా ఉంది. బురద చిమ్మలే ఏం చిమ్మలే, ఎవరి పాటి చిమ్మినా కూడా అది మధ్యలో అది అట్టే ఆగిపోతుంది. వాళ్ళు వస్తారంటే వాళ్ళు చెత్త వాళ్ళు వచ్చి కూడా చిమ్మరు చెయ్యరు. ఆ కాలువల అట్టగానే చెత్త చెదారం అంతా అట్టే ఉంది. ఎన్నిసార్లు చెప్పాము, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చాము, ఎన్నిసార్లు మున్సిపల్ ఆఫీస్ కాడికి పోయాము, ఎన్నిసార్లు చేసాము కూడా వాళ్ళు ఎవరు పట్టించుకుంటే కదా, ఎవరు పట్టించుకోవడం లేదు. అంత ఘోరం అదా మా ఇళ్ళ కాడ ఎట్టుంది తెలుసు, అంత ఘోరంగా ఉంది. మా పెళ్లి అని నేను చెప్పాను కూడా, ఒక్కరు కూడా చెత్తలు రాలా, మేము శుద్ధం చేసుకున్నాం. నెల్లూరు నగరంలో జెండా వీధిలో సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. నగర కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పెద్దగా స్పందించడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పార్టీ నేతలు ఎన్నికలు వచ్చినప్పుడు కనిపిస్తారే తప్ప తరువాత తమ వైపు చూడడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జెండా వీధి సమీప ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం పడితే మురుగునీరు డ్రైనేజీ కాలువల నుంచి బయటకు వచ్చి తీవ్ర ఇబ్బంది కలిగిస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే డ్రైనేజీ కాలువలు పొంగి ఇళ్లలోకి మురుగు చేరుతుందని, దీన్ని క్లీన్ చేసేందుకు కూడా కనీసం మంచినీరు నగర కార్పొరేషన్ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. నెల్లూరులో మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఈ ప్రాంతం పరిస్థితి పట్టించుకోవడం లేదని, చెత్త ఎత్తేందుకు కూడా రావడం లేదని వారు పేర్కొంటున్నారు. జెండా వీధిలో ఛానల్ 9 ప్రతినిధి స్థానికులను ప్రశ్నిస్తే రకరకాలైన సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. దోమల బెడద, కుక్కల బెడద, మంచినీటి సమస్య, మురుగునీటి సమస్య, ఇలా నగర కార్పొరేషన్ తీర్చాల్సిన సమస్యలన్నీ స్థానికులు చిట్టా విప్పుతున్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు, నగర కార్పొరేషన్ అధికారులు జెండా వీధిపై దృష్టి సారించాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నెల్లూరు నగరంలో నారాయణ గారు అభివృద్ధి పేరుతో వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు కాంట్రాక్టులు కట్టబెట్టి కోట్ల రూపాయలు మాత్రం దోచిపెడుతున్నారు. కానీ నెల్లూరు నగరంలో ఏ ఒక్క చోట కూడా అభివృద్ధి పేరుతో చేసినటువంటి అరాచకాలు, అన్యాయాలు అంతా ఇంత కాదు, అది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. నెల్లూరు నగరంలో నారాయణ గారు పోటీ చేసే ముందు 2024లో 100 రోజుల్లో, కేవలం మొదటి 100 రోజుల్లో ఆయన గెలిచిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, మినరల్ వాటర్ పైప్ లైన్ కానివ్వండి కంప్లీట్ చేస్తామని చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చి నెల్లూరు నగర ప్రజలకి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మున్సిపల్ శాఖ మంత్రిగా ఈరోజు కొనసాగుతూ ఉన్నారు. అయితే నెల్లూరు నగరంలో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే కుక్కల బెడద ఎక్కువైపోయింది. చిన్నపిల్లలు బయట తిరగాలంటే చాలా కష్టమైపోయింది. మరి అదేవిధంగా రోడ్ల మీద
చెత్త ఎప్పుడు తీస్తున్నారో ఎప్పుడు తీయట్లేదో అసలు అర్థం కాని పరిస్థితి. చిన్నపాటి వర్షం పడితే ఆ చెత్త కాస్త మురిగి దాంట్లో నుంచి లేనిపోని రోగాలు పుట్టి ప్రజలు రోగాల బారిన పడి చాలా ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి నెల్లూరు నగరంలో కనిపిస్తా ఉంది. మరి అదే విధంగా నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా గుంటలు, మెటలు, రోడ్లు తవ్వటం, పగలగొట్టడం, మళ్ళీ వేయటం, రోడ్లు తవ్వటం, పగలగొట్టడం, మళ్ళీ వేయటం, కేవలం కాంట్రాక్టర్లకు దోచిపెట్టే విధంగా ఈ యొక్క పనులు జరుగుతున్నాయి కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎక్కడా ఈ పనులు జరగట్లేదు. నారాయణ గారు, మీరు గ్రహించాలి, నెల్లూరు నగరంలో మీరు అభివృద్ధి పేరుతో చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు అంతా ఇంత కాదు, ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. భవిష్యత్తులో దీనికి తగిన గుణపాఠం మీకు చెప్పే రోజులు ముందున్నాయి. ఇప్పటికీ దాదాపుగా ఒక 3 సంవత్సరాలు కావస్తుంది నెల్లూరు నగరం సింగపూర్ చేస్తా అని చెప్పేసి మీరు మాట ఇచ్చి అనేక విధాలుగా మీ వాళ్లకు దోచిపెట్టే పని తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయట్లేదు. ఇది మీరు గమనించాలి. ఇది మీకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా అనేది మాకైతే తెలియదు, కానీ అభివృద్ధి మాత్రం శూన్యంగా కనిపిస్తా ఉంది. ఈ రోజు మీరు తవ్వినటువంటి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఈ గుంటలు, మెట్టల ద్వారా చిన్నపాటి వర్షం పడితే ఆ బురదలకి బళ్ళు జారి మనుషులు కింద పడి హాస్పిటల్లో అడ్మిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాళ్ళు విరిగాయి, చేతులు విరిగాయి. మీ దాకా ఈ విషయం తెలుస్తుందో లేదో మాకైతే తెలియదు, కానీ మాకున్న అనుమానం మాత్రం ఇవన్నీ మీ కనుసన్నల్లో జరుగుతున్నాయని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. అయితే మీరు 70,000 పైచిలకు మెజార్టీతో నెల్లూరు నగరానికి ఎమ్మెల్యే అయ్యారు. మిమ్మల్ని నమ్మి నెల్లూరు నగర ప్రజలు ఓట్లు వేశారు. దీనికి మీరు ఇచ్చేటటువంటి గిఫ్ట్ ప్రజలకు ఇదేనా? ఇంకా నెల్లూరు నగరంలో అభివృద్ధి జరుగుతూనే ఉంటుందా? కొన్ని చోట్ల కాలువ పేరుతో అన్ని కాలువలు బ్లాక్ చేశారు. ఈ రోజు చిన్నపాటి వర్షం పడితే ఇళ్లలోకి నీళ్లు వచ్చేసే పరిస్థితి, మురికి నీళ్లు వచ్చేసి రోగాల బారిన పడి దోమల బెడద ఎక్కువైపోయింది. అనేక సమస్యలు ఉన్నాయి. ఎటువంటి సమస్యల మీద స్పందించకుండా కేవలం మంత్రివర్గం పెట్టుకొని, మీ మంత్రి పదవిని అడ్డు పెట్టుకొని ఈ యొక్క మీకు సంబంధించినటువంటి నాయకులకు పచ్చ జెండా మోసేటటువంటి పచ్చ కండువా వేస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలకు దోచిపెట్టే పని జరుగుతా ఉంది. కానీ నెల్లూరు నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా జరగట్లేదు. అభివృద్ధి పేరుతో అన్యాయాలు, అక్రమాలు, దోచుకోనే పని మాత్రం ఖచ్చితంగా ఇక్కడ జరుగుతూ ఉంది. మీరు భవిష్యత్తులో ఇదే విధంగా కనుక ఉంటే 2029లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఎంతైనా వస్తుందని చెప్పేసి ఛానల్ 9 ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కుళాయి నీళ్లు నల్లగా వస్తున్నాయి, పెంటలకు వస్తున్నాయి నీళ్లు. అది కాక ఆ నుండి ఇంటికి వచ్చేటాలకు నీళ్లు ఇది అయిపోతున్నాయి, ఇండ్లకు వస్తున్నాయి నీళ్లు. అదేమంటే చూడరు. ఇంకెంతకని నేను ఇదే చూడు, ఏమన్నా అయితే కాలువలకి సంగతి చెప్తా ఉండ నేను. సార్, మాకు వాన వస్తే నిండిపోతుంది ఇక్కడ కాలువలన్నీ మొత్తం భయంకరంగా. చిన్నపిల్లలు ఉండేది, దోమలు వస్తున్నాయి భయంకరంగా. చిన్న వాన వచ్చినా సరే వాష్రూమ్ అంతా బయటకు వచ్చేసి ఇళ్లలోకి వచ్చేస్తుంది, వాష్రూమ్ మొత్తం బయటికి. కొద్దిగా మమ్మల్ని, మా సందుని చూడాలని కోరుకుంటున్నాం సార్. మీరు ఒక కేర్ తీసుకోండి సార్. మా సందుని చిన్న పిల్లలు ఉన్నారు సార్, అలాగే ఇక్కడ అంతా చిన్న పిల్లలు ఉన్నారు, దోమలు వస్తున్నాయి, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి సార్. మాకు వాన వస్తుంది సార్, ప్రతిసారి సార్ వాన వస్తే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు రోడ్లు బాగానే ఉన్నాయి సార్, వాన వల్ల మాకు డ్రైనేజ్ అంతా బయటకు వచ్చేస్తుంది సార్. భోజనం చేయాలని కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. మా ఇల్లులంతా డౌన్గా ఉన్నాయి, ఈ ఏరియాలో చాలా ఇబ్బందిగా ఉంది సార్. మీరు మా సందు గురించి పట్టించుకోండి సార్, మీకు ఒక్కసారి పట్టించుకోండి సార్. కుక్కలు గిట్ట భయంకరంగా తిరుగుతున్నాయి, చిన్న పిల్లలు తిరుగుతున్నారు చాలా మంది ఇక్కడ. ఒకసారి కరుస్తున్నాయి సార్, రావడానికి ఇబ్బంది పడుతుంది. మా సందు అంటే మా బంధువులు కూడా భయపడుతున్నారు రావడానికి, ఫంక్షన్లకు రావడానికి, రావాలన్నా కూడా రావాలంటే భయపడుతున్నారు. మీ సందు, మీ కాలువ మేమే చూసుకోవాల్సి వస్తుంది సార్ డైలీ. దాన్ని ఒకసారి మా సందుని పట్టించుకోండి సార్ మీరు. నమ్మకం నారాయణ. పాఠశాల విద్యార్థులకు నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్ళు పునీత్, గంట రవితేజల సొంత నిధులతో 6 కోట్ల రూపాయలతో నారాయణ వాహన పథకం. గడప గడపకు
నారాయణ దంత సురక్ష, పేదల కళ్లల్లో వెలుగు నింపేందుకు నారాయణ నేత్ర జ్యోతి. భగత్ సింగ్ కాలనీలో 1400 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. నెల్లూరులోనే మొదటిసారిగా తృప్తి క్యాంటీన్. స్మార్ట్ నెల్లూరుకు వేగంగా అడుగులు. ప్రతి ఇంట స్వచ్ఛమైన త్రాగునీరు. సాంకేతికతతో సురక్ష నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఏటా 10 కోట్ల సొంత నిధి కేటాయింపు. వైద్య సేవల కోసం కార్యకర్తలకు 25,000 నుంచి 10 లక్షల వరకు ఆర్థిక సహాయం. నారాయణ మనకుంటే చింతెందుకు మనకిక. ఇట్లు సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు.